సాకేత్ మైథిలికి తన లవ్ ప్రపోజ్ చేశాడా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. వారసురాలు సీరియల్ జూన్ 8వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైథిలి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. జయంతి మైథిలితో ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి రామాలయంలో నీతో అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను, రెడీ అవ్వమని చెప్తుంది. మైథిలిని తీసుకుని నాగేంద్ర జయంతి గుడికి బయలుదేరతారు. ఇక మైథిలికి ఫోన్ వస్తుంది. సాకేత్ చేస్తాడు. మైథిలి చుట్టుపక్కల లేకపోవడంతో ఆ ఫోన్ జయంతి లిఫ్ట్ చేస్తుంది. నేను మైథిలిని కాదు వాళ్ళమ్మని అనగానే మైథిలి ఎక్కడా అని అడుగుతాడు. రెడీ అవుతుందని జయంతి అంటుంది. ఈరోజు మైథిలి పుట్టినరోజు కదా, రామాలయంలో అర్చన చేయించడానికి తీసుకెళ్తున్నామని జయంతి చెప్తూ ఉంటే మైథిలి దగ్గరకొచ్చి ఫోన్ లాగేసుకుంటుంది. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని కోప్పడుతుంది. అంతలా ఎందుకు కోప్పడుతున్నావు? మీ బాస్ ఫోన్ చేశారు, అందుకే లిఫ్ట్ చేసి మాట్లాడాను అని జయంతి చెప్తూ ఉంటే నా పెళ్లి గురించి ఏమీ చెప్పలేదుగా అంటుంది మైథిలి. చెప్పలేదే, నేను చెప్పేలోపే నువ్వు వచ్చేసావు అంటుంది జయంతి. నేను ఫోన్ మాట్లాడేసి వస్తానని బయటికి వెళ్ళి సాకేత్కి ఫోన్ చేస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాడు సాకేత్. ఇక నువ్వు రామాలయానికి వెళ్తున్నావట కదా, నేను కూడా అక్కడికి వస్తున్నాను, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు. ఆ విషయం ఫోన్లో చెప్పొచ్చుగా అంటే లేదు, నీ కళ్ళలోకి చూస్తూ చెప్పాలి, ఫోన్లో చెప్పేది కాదు అంటాడు. నేను చెప్పేటప్పుడు నీ మనసు ఎలా స్పందిస్తుందో తెలుసుకుంటూ చెప్పేది అంటాడు. టెంపుల్ దగ్గర కలుద్దామని ఫోన్ పెట్టేస్తాడు. ఇక మరో సీన్లో సాకేత్ ఉషకి భోజనం తినిపిస్తూ ఉంటే అప్పుడే అతను ఆర్డర్ చేసిన బుకే వస్తుంది. ఈ బుకే ఎందుకని ఆలోచిస్తున్నావు కదా నువ్వు అని ఉషతో సాకేత్ అంటాడు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు, నీతోనే చెప్తున్నాను, ఇది చాలా పెద్ద సీక్రెట్, నేను మైథిలిని ప్రేమిస్తున్నాను అంటాడు. ఇవాళ మైథిలి బర్త్డే, అందుకే తనకి ప్రపోజ్ చేయడం కోసమే ఈ బుకే ఆర్డర్ చేశానని చెప్తాడు. ఇప్పుడు నీకు డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు నేను చందనతో పెళ్లి పెట్టుకుని మైథిలిని లవ్ చేయడం ఏంటి, చందనకు అన్యాయం చేస్తున్నాను అనుకుంటున్నావా అని అంటాడు. నా జీవితంలోకి చందన కాకుండా మైథిలి వస్తేనే నేను సంతోషంగా ఉంటాననిపిస్తుందని, మైథిలి నా లైఫ్లోకి వస్తే నేను చాలా లక్కీ అంటాడు సాకేత్. నేను తప్పు చేస్తున్నానా, నేను చందనకు అన్యాయం చేస్తున్నానా అని అడుగుతాడు. లేదు అని కళ్ళు ఆర్పి చెప్తుంది ఉష. నువ్వు కనురెప్పలు ఆడిస్తున్నావంటే నేను చేసింది కరెక్ట్ అనే చెప్తున్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు సాకేత్. నువ్వు ఓకే అన్నావు, ఇప్పటి వరకు నేను చేసింది తప్పేమో అన్న డైనమాలో ఉన్నాను, నువ్వు ఓకే అన్నాక నాకు ధైర్యం వచ్చిందని ఉషతో సాకేత్ అంటాడు. నేను మైథిలికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్తానని గుడికి బయలుదేరతాడు. గుడికి వెళ్ళగానే దేవుణ్ణి చూస్తూ జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్పబోతున్నానని సాకేత్ అనుకుంటూ ఉంటాడు. మైథిలికి నా ప్రేమ గురించి చెప్పే ధైర్యాన్ని ఇవ్వమని వేడుకుంటూ ఉంటాడు. పక్కనే ఇద్దరు పిల్లలుంటారు. ఐ లవ్ యూ మైథిలి అని 2 బెలూన్స్ మీద సాకేత్ రాయిస్తాడు. నేను మైథిలికి లవ్ ప్రపోజ్ చేయగానే తను ఓకే చేయగానే మీకు కన్ను కొడతాను, ఈ బెలూన్స్ గాల్లో వదలండి అని సాకేత్ అంటాడు. ఆ పిల్లలు కూడా సరే అంటారు. ఇక సాకేత్ అంతరాత్మ బయటకు వస్తుంది. చేతిలో ఫ్లవర్ బుకే పెట్టుకుంటే సెటప్ అంతా బానే ఉంది, మీ స్కెచ్చే బాలేదు అంటుంది. దేవుడి సమక్షంలో ప్రపోజ్ చేయబోతున్నాను, నేను ప్రపోజ్ చేస్తే దెయ్యమైనా పడుతుందంటాడు. కానీ మైథిలి పడదని అంతరాత్మ అంటుంది. నువ్వు మైథిలిని ఎంత టార్చర్ చేసావు, ఎంత తిట్టావు మర్చిపోయావా, పైగా 2 రోజుల్లో నీ మరదలతో పెళ్ళని తెలిసి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదని అంతరాత్మ అంటుంది. మైథిలికి అర్థమయ్యేలా చెప్పాలని సాకేత్ అంటూ ఉంటే నువ్వు చెప్పాల్సింది మైథిలికి కాదు తన పేరెంట్స్ కని అంతరాత్మ అంటుంది. ఇక సాకేత్ కూడా మైథిలి పేరెంట్స్కే చెప్పాలని ఫిక్స్ అవుతాడు. డైరెక్ట్గా వాళ్ళ అమ్మ నాన్నలతోనే నా లవ్ విషయం చెప్తాను అనుకుంటాడు. ఇక మైథిలి తన తల్లిదండ్రులతో గుడికొస్తుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నలతో బావ నన్ను చూస్తే తెలిసిపోతుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పూజ కోసం అన్నీ తీసుకొచ్చావా అంటే అగరవత్తులు తేవడం మర్చిపోయానని జయంతి అంటూ ఉంటే అవి లేకపోతే ఎలా అని చెప్పి అవి కొనడానికి వెనక్కి పంపించేస్తుంది. ఇక వెంటనే సాకేత్కి మైథిలి ఫోన్ చేసి ఏం చెప్తారు రండి చెప్పండి అనగానే చెప్పేదేమీ లేదు, నేను ఇక్కడే ఉన్నానని సాకేత్ ఎదురుగా వస్తాడు. ఏదో చెప్పాలన్నారు, చెప్పేసి వెళ్ళండి కంగారుగా అంటుంది. అంత కంగారుగా ఎందుకున్నావు, కూల్గా మాట్లాడు, నీ కళ్ళల్లోకి చూసి చెప్పాలి అంటాడు. సరే చెప్పండి అంటుంది మైథిలి. మీరు చెప్పాలనుకున్న విషయం 3 ముక్కల్లో చెప్పేసి వెళ్ళండి అంటుంది. 3 ముక్కల్లో అంటే ఎలా, 3 ముక్కలే కానీ చెప్పడానికి 30 ముక్కలు యాడ్ చేయాలంటాడు. నీకు చెప్పే ముందు అయినా ఈ విషయం ముందు మీ అమ్మ నాన్నకి చెప్పాలి అంటాడు. అదేంటి మళ్ళీ మా అమ్మ నాన్న అంటున్నారు అని మైథిలి కంగారు పడుతుంది. నీకే చెప్పాలని ప్లాన్ చేశాను, కానీ నా అంతరాత్మ ఈ సలహా ఇచ్చాడు అంటాడు సాకేత్. మా అమ్మ నాన్న పెద్దగా గుడికి రారని మైథిలి అంటుంది.
ఇప్పుడు వచ్చారుగా అంటాడు సాకేత్. అంటే ఇందాక నిన్ను తీసుకుని గుడికొస్తానని మీ అమ్మగారు చెప్పారుగా అంటాడు. ఇక మైథిలి ఇక నేను తప్పించుకోలేనేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు చందన పెళ్లి గురించి గుమ్మడికాయకి పసుపు రాస్తూ ఉంటుంది సౌదామిని. వీరు వచ్చి ఏం చేస్తున్నారని అడిగితే గుమ్మడికాయకి పసుపు రాసి బయట కడితే దిష్టి తగలకుండా ఉంటుందంట, అందుకే అలా చేస్తారని హరిశ్చంద్ర చెప్తాడు. ఇక వెంటనే కైలాసనాథ్ సాకేత్ ఎక్కడని అడిగితే పనుందని బయటికి వెళ్ళాడు అంటాడు వీరు. ఈ సమయంలో బయటికి వెళ్ళడం ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదో కూడా తెలీదా అంటుంది సౌదామిని. ముఖ్యమైన పని ఉందని వెళ్ళాడని వీరు అంటాడు. ఇక కైలాసనాథ్ గుమ్మడికాయ గుమ్మానికి కడుతూ ఉంటే అది కింద పడిపోయి కుళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.